కువైట్ ఇంట్లో డ్రైవర్గా వచ్చిన వాళ్ళు రెండోసారి మళ్ళీ ఇంట్లోకే డ్రైవర్గా రావాలంటే ఆల్మోస్ట్ ఎవరు రారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అనేది వీడియోలో పూర్తిగా చూడండి. మనం వచ్చేది ఒకరి ఇంట్లో డ్యూటీ చేయడానికి వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ అన్నోళ్ళ ఇంట్లో డ్యూటీ చేయిస్తారు, వాళ్ళ తమ్మునోళ్ళ ఇంట్లో డ్యూటీ చేస్తారు, వాళ్ళ అక్కోళ్ళ ఇంట్లో డ్యూటీ చేస్తారు, వాళ్ళ చెల్లెల ఇంట్లో డ్యూటీ చేస్తారు. వాళ్ళ కుటుంబంలో ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళ డ్యూటీ అలా చేయాల్సిందే ఉంటుంది. ఇక్కడ మనకు జీతం ఇచ్చేది మాత్రం 100 దినాలు 110 దినాలు ఇస్తారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 30,000 కంటే ఎక్కువ జీతం అయితే ఇవ్వరు డ్రైవర్ కి. మళ్ళీ జీతం పెంచమని అడిగితే 2 సంవత్సరాల వరకు జీతం పెంచరు. 2 సంవత్సరాల తర్వాత కొందరు 10 దినాలు పెంచుతారు, కొందరైతే అది కూడా పెంచరు. 10 దినాలు అంటే 2,700, ఆడికి 32,700 జీతం అవుతుంది. మళ్ళీ 2 సంవత్సరాల వరకు మనకు జీతాలే పెంచరు. ఇప్పుడు మా సేటు వాళ్ళ తమ్ముని కొడుకుని తీసుకురావడానికి స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాను. మార్నింగ్ 10 గంటలు అయింది. ఇప్పుడైతే ఇక్కడ చలికాలం కాబట్టి స్కూల్ లేవు. ఎందుకు ఈ చిన్న పిల్లోనికి అయితే స్కూల్ ఉంది. చాలా మంది కువైట్ లో డ్రైవర్లకు ఇదే పరిస్థితి ఉంది. ఇళ్లలో పనిచేయడానికి వచ్చినారంటే చాలా మందికి ఇలాంటి ఇబ్బందులే ఉంటాయి. దీనికంటే బయట ఎక్కడైనా కంపెనీల్లో మనం డ్యూటీలు చేసుకుంటే చాలా మంచిది. మనకు టైం టు టైం డ్యూటీలు ఉంటాయి, మంచి జీతాలు ఉంటాయి, మన లైఫ్ కూడా బాగుంటుంది. ఈ వీడియోనైతే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.